నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్, శ్రీ సూర్య త్రిచక్ర సాధన, చైల్డ్ మైండ్ మోటివేషన్, ఇంకా బోల్డ్ అని కోర్సెస్, రిలేషన్షిప్స్ మీద అడ్వైజులు, ఇవన్నీ మన దగ్గర చాలా బ్యూటిఫుల్గా చాలామంది కొనుక్కుని విని తర్వాత వాటన్నిటిని ఆచరించి మా లైఫ్ మారింది అని మెసేజ్ చేస్తున్నారు. నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే కొన్ని విషయాలు ఇంకా మీతో షేర్ చేసుకోవాలి, ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. అందులో ఈరోజు నేను మీకు చెప్పబోయేది ద సెకండ్. అన్నీ రెండు ఉంటాయి మన దగ్గర. చాలామందికి తెలియంది, మనకు ఒక హార్ట్ ఉంది అనుకుంటారు. మనకు 2 హార్ట్స్ ఉన్నాయి, తెలుసా మీకు? 2 హార్ట్స్. హార్ట్ లాగా ఉండదు, కానీ హార్టే. అది మీరందరూ మనం చాలా చోట్ల మాట్లాడుకున్నాం కూడా. రెండుగా మన లైఫ్లో అన్నీ ఉంటాయి. 2 హార్ట్స్, 2 లివర్లు, 2 కిడ్నీలు. ఓకే, కాకపోతే డైరెక్ట్గా అలా ఉండవు, ఇండైరెక్ట్గా ఉంటాయి. ఈరోజు మనం హార్ట్ గురించి మాట్లాడుకుందాం, లివర్ గురించి, కిడ్నీ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ కిడ్నీ, సెకండ్ హార్ట్, సెకండ్ లివర్ని మనం యాక్టివేట్ చేసుకుంటే, అఫ్కోర్స్ హార్ట్ లాగా ఉండదు, నేను చెప్తా. యాక్టివేట్ చేసుకుంటే మన జీవితంలో ఇంకా యాక్టివ్గా, ఇంకా హ్యాపీగా, హెల్తీగా పనిచేస్తాం. అందులో సెకండ్ హార్ట్ వచ్చేసి మీ కాఫ్ మజిల్, ద సోలియస్ మజిల్ అంటారు. మీ కాఫ్ మజిల్, కాఫ్ అంటే పిక్కలు అంటాం కదా, అది ఎంత పవర్ఫుల్ అంటే, అది ఎవరైతే కాళ్ళ కాఫ్ మజిల్స్ని యాక్టివేట్ చేస్తారో, కదుపుతూ ఉంటారో, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం తగ్గిపోతాయి, వాళ్ళకి బీపీలు రావడం తగ్గిపోతాయి. 43% మోర్ ఆక్సిజన్ మీ బాడీలోకి వెళుతుంది కాఫ్ మజిల్స్ని, పిక్కలని కదపడం వల్ల. ఎలా కదపాలి అనేది ఒక పెద్ద సమస్యలాగా అనుకోకండి. మళ్ళీ నడవాలా, మళ్ళీ 5 కిలోమీటర్లు నడవమంటాడేమో అయినా అనిపిస్తుంది. కాదు, కూర్చున్న చోట కాళ్ళు ఫ్లాట్గా పెట్టి, కాళ్ళు ఇలా పైకి కిందకి అనడమే. 43% మోర్ ఆక్సిజన్. ఇంతకంటే ఏదైనా ఈజీ మెకానిజం ఉంటుందా? మీకు లైఫ్లో క్లాట్స్ ఫామ్ కావు. హార్ట్ చాలా ఫాస్ట్గా, మంచిగా, యాక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ఎంత బాగుంటుందంటే, మీ కాఫ్ మజిల్స్ని రైజ్ చేయడం వల్ల లాట్ ఆఫ్ ఇన్నర్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అండ్ ఎవరికైతే మూలాధారం వీక్ ఉందో వాళ్ళకు మూలాధారం స్ట్రాంగ్ అవుతుంది. అటు స్పిరిచువల్గాను, ఇటు సైంటిఫిక్గాను, హెల్త్ పరంగాను, సైకలాజికల్గాను చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ కూర్చున్న చోట కాఫ్ మజిల్స్ పైకి రైజ్ చేయడం. కూర్చున్న చోట, నించొద్దు కూడా, అంత కష్టం కూడా పడద్దు, నించొద్దు కూడా. జస్ట్ కూర్చున్న చోట కాళ్ళు స్ట్రైట్ పెట్టి ఇట్లా కాళ్ళు పైకెత్తాలి. ఎంత ఈజీ అండ్ బ్యూటిఫుల్. కాఫ్ మజిల్స్ రైజ్ చేయండి, 43% మోర్ ఆక్సిజన్. అండ్ హార్ట్ రేట్ నెమ్మదవుతుంది, బీపీలు తగ్గుతాయి. హార్ట్ రేట్ నెమ్మదైతే ఆ గాబరా అనే యాంగ్జైటీ తగ్గుతుంది. ఎంత ఈజీ మెథడ్ అంటే, ఈ సెకండ్ హార్ట్ని మన బ్లడ్ పెరిఫెరల్గా బయటకి మజిల్స్ మీదకి ఇలా వీనస్ సప్లై ద్వారా కిందకొచ్చి, వీనస్ డ్రైనేజ్ వల్ల కిందకొచ్చి, ఆర్టీరియల్ సప్లై ద్వారా మన బాడీ అంతా ప్రసరణ అవుతుంది. అలాంటిది ఆ వీనస్ బ్లడ్ పెరిఫెరల్స్లో ఉండిపోయి, అంటే లెగ్స్ మజిల్స్లోను, కాఫ్ మజిల్స్లోను ఉండిపోయి మనకి హార్ట్ రేట్ పెరుగుతూ పోతుంది. అయితే మీకు అంత సైంటిఫిక్గా దాని గురించి ఇంకా నేను డీటెయిల్డ్గా చెప్పదలుచుకోలేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, కాఫ్ మజిల్స్ పైకి ఎత్తడం వల్ల హార్ట్ రేట్ తగ్గుతుంది. హార్ట్ రేట్ మంచి కంట్రోల్లోకి వస్తుంది. టెన్షన్, యాంగ్జైటీ తగ్గుతుంది. ఓకే, జస్ట్ స్క్వీజ్ చేసి, మీ మజిల్స్ అన్నీ స్క్వీజ్ చేసి వదలడం వల్ల, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ వల్ల, ముఖ్యంగా కాఫ్ మజిల్స్ అంటే పిక్కలు మీరు కంప్రెస్ చేసి వదలడం వల్ల, మీరు టైట్ చేసి వదలడం వల్ల మీ హార్ట్ చాలా మంచి కండిషన్లోకి వస్తుంది. దట్ కాఫ్ మజిల్ని సెకండ్ హార్ట్ అంటారు. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే, మీకు వాటి వల్ల సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, అంటే బ్రెయిన్ తర్వాత స్పైనల్ కార్డ్ని ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, సిఎస్ఎఫ్ అంటారు. ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది. సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ బాగా బూస్ట్ అయితే మీకు ఎవరైతే కుండలిని కోసం ట్రై చేస్తున్నారో కుండలిని కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, దీంతోపాటు ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఆ ఇన్సులిన్ ఎఫిషియెంట్గా పనిచేయడానికి, అండ్ మన బాడీలో న్యాచురల్గా రిలీజ్ అయిన ఇన్సులిన్ కూడా ఎఫెక్టివ్గా పనిచేసి షుగర్ అంతటిని
క్లియర్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ని ఉంటే ఈ సెకండ్ హార్ట్ని మనం ఎందుకు వదిలేయాలి? కూర్చున్న చోట కదా, ఎక్కడో మీటింగ్లో కూర్చున్నారు, ఆర్ టీవీ చూస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు, కాఫ్ మజిల్స్ పైకి పైకి ఓన్లీ ఆ టిప్స్ మీద, వేళ్ల మీద అలా పైకి పెట్టండి. ఇది చేయడం వల్ల మీ సెకండ్ హార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇక రెండోది ఉంది, దాన్ని సెకండ్ లివర్ అంటారు. సెకండ్ లివర్ ఏంటంటే టంగ్ అండ్ ఇంటెస్టైన్స్లో కూడా మీకు సెకండ్ లివర్ లాగా పనిచేస్తుంది. లివర్ జనరల్గా ఏం చేస్తుంది? డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే మన బాడీలోకి ఏదైనా వస్తే ఇది బాడీకి పనిచేస్తుందా లేదా అనేది, టాక్సిన్స్ ఏదైనా ఉంటే ఆ టాక్సిన్స్ని బ్రేక్ చేసి ఈజీగా బాడీకి అర్థమయ్యే పార్టికల్స్గా మార్చి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి లివర్ మన టంగ్లోను ఇంటెస్టైన్లోనూ ఉంటుంది. ఏదైనా తింటున్నప్పుడు ఒక్క సెకండ్ నాలుక మీద పెట్టుకున్నప్పుడు ఆలోచించండి, ఇది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా? టాక్సికా కాదా? నేను అంత స్వీట్, అంత చాక్లెట్, అంత సాల్ట్, అంత మసాలా, ఇది తినడం నాకు టాక్సిక్ కదా అని నీ నాలుక ఒక లివర్ లాగా నీకు చెప్పాలి, దట్ దిస్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ, ఇది నాకు మంచిది కాదు, నా శరీరం విషమవుతోంది, నేను ఎందుకు తింటా అని ఆలోచించాలి. అది మీ సెకండ్ లివర్గా పనిచేస్తుంది. ఓకే, దీంతోపాటు సెకండ్ కిడ్నీ, ఈ సెకండ్ కిడ్నీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే, మన జనరల్గా సెకండ్ కిడ్నీ అనేది, నేను ఈ రోజుల్లో చెప్తున్నా కదా మీకు, ఏ సమస్య అయినా రావచ్చు కానీ కిడ్నీ సమస్య రావద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక హార్ట్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది, సరే మందులు మింగుతాము లేకపోతే సర్జరీ చేయించుకుంటాం, అయిపోతుంది. కిడ్నీ అనుకోండి, డయాలసిస్, అది అలా ఎవ్రీ ఆల్టర్నేటివ్ వెళ్తూ ఉండాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఖర్చు ప్రతిరోజు 10,000 నుంచి 15,000 ఖర్చు. మనం పెట్టుకునే స్టేజ్లో ఉండం, మన ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. రోజు 15,000 20,000 ఎక్కడి నుంచి కడతారండి? ఎవరు మాత్రం ఎంత ప్రేమ ఉన్నా, పిల్లలకి మన మీద ఎంత ప్రేమ ఉన్నా ఎవరు కడతారు కిడ్నీల కోసం అంతంత? ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయికి కిడ్నీ డొనేట్ చేశాడు. ఎవరిస్తారండి కిడ్నీలు? కిడ్నీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. అండ్ కిడ్నీ ప్రాబ్లం వస్తే ఆ డయాలసిస్ కోసమని ఒళ్ళంతా విషమైపోతూ ఉంటే ప్రతిసారి తిరిగి ఏ ప్రాబ్లం అన్నా రావచ్చు, కిడ్నీలు రాకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా కష్టమే, అందులో ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం వస్తే ఆ డయాలసిస్ కోసం తిరిగి క్రానిక్ ఎండ్ స్టేజ్లో చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకని ఈ కిడ్నీలు బాగుండాలి అంటే మంచిగా, సెకండ్ కిడ్నీ ఈజ్ యువర్ జాగింగ్, తెలుసా మీకు? వాటర్. అండ్ ఎవరైతే మంచిగా రన్నింగ్ అండ్ జాగింగ్ వాటర్ తాగుతారు ఎనఫ్, చాలు, కిడ్నీలు బాగుంటాయి. కిడ్నీలకి ఏం కాదు. ఒక అబ్బాయి పుట్టడమే స్మాల్ కిడ్నీస్తో పుట్టాడు, ఏం కాదు, బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కానీ దానిపైన స్ట్రెస్ పడి, టెన్షన్ పడి, ఏం తింటున్నామో తెలియకుండా, నీళ్లు తాగకుండా, నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉండే కిడ్నీలను పాడు చేసుకుంటామా కదా? సో వెరీ 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 ఇంపార్టెంట్. మీ సెకండ్ కిడ్నీలు ఏంటి? వాకింగో జాగింగో నీళ్లు తాగడమో. ఎంత మంచిది తెలుసా మీకు? ఆ సింపుల్ థింగ్ని మనం వదిలేస్తే కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడు చేసుకోకండి, ఎక్కువసేపు కూర్చోకండి, సాల్టీ ఫుడ్, తర్వాత స్టోన్స్ ఫామ్ అయిపోయేలాగా మసాలాలు తగ్గించండి. ఎప్పుడైనా తినండి సరదాగా, వారానికి ఒకసారి. నేను కూడా ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఏం కాదు. కానీ అది లిమిట్ చేయడం మాత్రం మన కంట్రోల్లోనే ఉంటుంది. కిడ్నీలు తట్టుకుంటాయి, కానీ అది ప్రతిసారి చేస్తే ఏదైనా హ్యాండ్సప్ చేసేస్తుంది కదా. సో ఇది గుర్తుపెట్టుకుని సెకండ్ కిడ్నీల్ని, సెకండ్ లివర్ మీ నాలుకని, అండ్ సెకండ్ హార్ట్ మీ పిక్కలని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ ఆరోగ్యం బాగుంటే లైఫ్లో ఎన్ని కష్టాలన్నా తట్టుకోవచ్చులే, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నదా. ముందు ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయద్దు. నేను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతుంటే చెప్పాను అనమాట, మీ ఇద్దరు ఫుల్గా గొడవ పడండి, ప్రాబ్లం లేదు, కానీ తిండి మానద్దు, మంచిగా నీళ్లు తాగడం మానద్దు, ఎక్సర్సైజ్ మానద్దు. హెల్తీగా ఉంటే ఇంకా యాక్టివ్గా కొట్లాడుకోవచ్చు కదా. హెల్తీగా లేకపోతే ఎట్లా? ఇద్దరు బెడ్ రీడ్ అయ్యారనుకోండి, ఒకళ్ళకి మోకాళ్ళ నొప్పులు, ఒకళ్ళకి బీపీ, ఏం లాభం? లైఫ్ ఎందుకు? ఇంకా గొడవబడి వెళ్ళిపోతారు, అయిపోయింది కదా. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. కాస్త జాగ్రత్తగా ఉండండి, మంచిగా హెల్తీగా ఉండండి, మంచిగా ఆహారం తీసుకోండి, వాకింగ్ జాగింగ్ చేయండి, అండ్ మీ లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.